మధ్య కాలంలో ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, నెసెసరీ కూడా అయిపోయింది, అవసరం అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ అనే ఫోబియా పోవాలి మేడం మనకు. బట్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది చాలా టఫ్గా ఉంటుంది అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. అది ఇంగ్లీషు గ్రామర్ తెలియనప్పుడే టఫ్ అనిపిస్తుంది మేడం. ఒకసారి మనకి తెలిసిందంటే బేసిక్గా అంటే ఇన్ని డేస్లో మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే మేడం మీరు తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఇంగ్లీష్లో మాట్లాడడానికి. అది వాళ్ళు ఆలోచన చేసే విధానాన్ని బట్టి ఉంటుంది మేడం. ఇప్పుడు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అలాగే మోటివేషనల్ స్పీకర్ ఎం శారదా గారు. నమస్కారం శారదా గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, నెసెసరీ కూడా అయిపోయింది, అవసరం అయిపోయింది. సో ఇంగ్లీష్ మనము ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ అనే ఫోబియా పోవాలి మేడం మనకు. ఇంగ్లీష్ అనేది చాలా చాలా సింపుల్ లాంగ్వేజ్. దాన్ని మనము భూతద్దంలో చూస్తున్నాం కాబట్టి అది ఏదో పెద్దగా అనిపిస్తుంది. మనం పుట్టినప్పుడు మనకు లాంగ్వేజ్ ఏది రాదు మేడం. మన పేరెంట్స్ని మనం ఫాలో అయ్యి మనం నేర్చుకున్నాం కదా. ఇంగ్లీష్ కూడా అంతే. మనం నేర్చుకోవాలి అంటే దాని మీద కమాండ్ తెచ్చుకోవాలి. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళతో మనం తిరిగామనుకోండి మనకు కూడా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వస్తుంది. ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళతో ఉన్నామనుకోండి తెలుగు వస్తుంది. అలా కాకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఒక ప్యాషన్ ఉన్నప్పుడు దాని మీద హార్డ్ వర్క్ చేయాలి, వినాలి, చదవాలి, రాయాలి, దాన్ని మనం మాట్లాడాలి. అప్పుడు మాత్రమే మనకి ఇంగ్లీష్ వస్తుంది. బట్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది చాలా టఫ్గా ఉంటుంది అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. అది ఇంగ్లీషు గ్రామర్ తెలియనప్పుడే టఫ్ అనిపిస్తుంది మేడం. ఒకసారి మనకి తెలిసిందంటే ఇంత ఈజీనా, మనల్ని ఒక 26 లెటర్స్ ఇంత సతాయిస్తున్నాయా, అంతే కదా మేడం? సీరియస్లీ 26 లెటర్సే అంతే కదా. ఈ 26 లెటర్స్ మనల్ని ఇంతగా సతాయిస్తున్నాయా? మనం ఎందుకు దీని గురించి మనం ఫోకస్ చేయలేం కాబట్టి నేర్చుకోలేదు. ఫోకస్ చేసాం ఒకసారి అనుకుంటే మనకి గ్రామర్ ఏం పెద్ద కష్టమేం కాదు మేడం. తెలుగు కంటే ఇంగ్లీష్ ఇంకా చాలా చాలా ఈజీ. సో చాలా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే గ్రామటికల్గానే మాట్లాడాలి, లేకపోతే యూజువల్గా వాడుక భాషలో మాట్లాడేస్తూ ఉంటారు, అలా కూడా మాట్లాడవచ్చు. వాడుక భాష మనం ఇప్పుడు తెలుగు ఎలా మాట్లాడుతున్నాం మేడం? మనకి ఎవరు నేర్పించారు? గ్రామర్ ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించలేదు కదా. ఫ్లోలో వచ్చేస్తుంది కదా. ఇంగ్లీష్ కూడా మనం మాట్లాడుతుంటే ఫ్లోలో వచ్చేస్తుంది మేడం. దాన్ని మనం టఫ్గా చూస్తున్నాం కాబట్టి దాని మీద మనం కమాండ్ తెచ్చుకోవట్లేదు కాబట్టి మనకు అది రావట్లేదు. అంతే. బేసిక్గా అంటే ఇన్ని డేస్లో మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అంటే జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఇంగ్లీష్లో బేసిక్గా ఎంతవరకు టైం పీరియడ్ పడుతుంది? ఇప్పుడు ఒక ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే మేడం మీరు బాగా రెడీ అవుతారు, ఇన్స్టిట్యూషన్కి వెళ్తారు, మళ్ళీ వస్తారు, ఇంటికి వచ్చి పడుకుంటారు. అప్పుడు ఎలా ఇంగ్లీష్ వస్తుంది మేడం? మీకు ఇంగ్లీష్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాని గురించే చూడాలి, దాని గురించే వినాలి, దాని మీద ఫోకస్ చేయాలి. నేను ఎలా నేర్చుకుంటే నాకు వస్తుంది అని మీరు వెళ్ళారు అనుకోండి, మీకు ఇంగ్లీష్ వస్తుంది. నేను వెళ్తున్నాను వస్తున్నాను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను అంటే రాదు కదా మేడం. మీరు నేర్చుకుంటే 45 డేస్లో వచ్చేస్తుంది మేడం. ఎందుకు రాదు? 45 డేస్లో మనం యాక్చువల్గా ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది గ్రామర్ కూడా నేర్చుకోవచ్చు మేడం. మొత్తం మనం గ్రామర్గా నేర్చుకున్నాం అనుకోండి మనకి ఇంకా దాని మీద కమాండ్ వస్తుంది. మనం ఎక్కడ తప్పు మాట్లాడుతున్నాము, ఇది మాట్లాడకూడదు కదా. ఒకసారి హ్యావ్ వాడే చోట హ్యాడ్ వాడతాము, ఈజ్ వాడే చోట దట్ వాడతాము, షీ అనే చోట హీ అనేస్తాము. అలాంటి మిస్టేక్ జరగకోకుండా మనం గ్రామర్తో పాటు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాం అనుకోండి మనల్ని ఎవరు కూడా తప్పు పట్టడానికి ఉండదు. సో ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఇంగ్లీష్లో మాట్లాడడానికి అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, తర్వాత కోర్సులు నేర్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అటువంటి వాళ్ళకి తెలుగు మీడియం టు ఇంగ్లీష్ ఎలా ఉంటుంది? అది వాళ్ళు ఆలోచన చేసే విధానాన్ని బట్టి ఉంటుంది మేడం. ఇప్పుడు తెలుగు మీడియం ఇంగ్లీష్, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ కూడా కాలేజెస్ కూడా ఇంగ్లీష్ మీడియమే ఉన్నాయి. ఒకప్పుడు తెలుగు మీడియం ఉండేవాళ్ళు. ఇప్పుడు రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి మన సిటీ అవేర్నెస్ రూరల్ ఏరియాలో ఉండవు మేడం. ఎందుకంటే మనం ఇక్కడ ఎఫర్ట్ చేస్తాము, ఏదైనా మనకు ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, బయట వాళ్ళకు ఉండవు. రూరల్ ఏరియా పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగు మీడియం నుంచి వస్తుంటారు. టీచర్స్ కూడా తెలుగులో మాట్లాడడము, తెలుగులో టీచ్ చేయడం ద్వారా వాళ్లకు ఇంగ్లీష్ రాదు మేడం. వాళ్ళు కూడా ఒకసారి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా సెలెక్ట్ చేసుకొని
తక్కువ ఫీజులో ఉన్నవాళ్ళు, ఇప్పుడు పూర్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నవాళ్ళు పిల్లలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఇలా ఏవైనా ఇన్స్టిట్యూషన్స్ చూస్ చేసుకొని, చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వీడియోస్ కూడా వస్తున్నాయి కదా మేడం, వాటిని చూసి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇదే ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలి, అదే ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలి, అలానే నేర్చుకోవాలని లేదు మేడం. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు యూట్యూబ్ చూసి కూడా ఇంగ్లీష్ నేర్చేసుకుంటున్నారు. నేర్చుకోవాలని ఇంటెన్షన్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి దాని మీద ఒక తపన ఉండాలి. చాలా వరకు మీరు అంటే బేసిక్స్ నేర్పిస్తారు, ఇన్డెప్త్గా మీరు నేర్చుకోవాలి మీ దగ్గర అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? మొత్తం నేను బేసిక్ నుంచి వాళ్ళు మాట్లాడేంత వరకు నేర్పిస్తాను మేడం. 45 డేస్లోనే నేర్పిస్తాను. నన్ను అప్రోచ్ అవ్వాలంటే నేను కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే నేను వాళ్ళని అప్రోచ్ అవుతాను. వాళ్ళకు నేను మోటివేషన్ చేస్తాను మేడం. ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఆ ఇంగ్లీష్ ఫోబియా నుంచి ఎలా బయటపడాలి, అదేదో భూతద్దంలో చూడుకోకుండా మనం తెలుగు ఎలా అయితే ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నామో అలా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అనే వాళ్ళకు టిప్స్ కూడా నేను చెప్తాను, వాళ్ళకి నేను గైడ్ లైన్స్ కూడా ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది చిన్న ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ పిల్లల్ని మంచి స్కూల్స్లోనే చదివించాలి అనుకుంటారు. కొద్దిగా ఖర్చు ఎక్కువైనా, ఫీ స్ట్రక్చర్ ఎక్కువ ఉన్నా కూడా పెద్ద పెద్ద స్కూల్స్లోనే వాళ్ళని ట్రైన్ చేయడానికి లేకపోతే వాళ్ళని జాయిన్ చేయడానికి ఇష్టపడుతుంటారు. అలా జాయిన్ చేసిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, హస్బెండ్ చాలా బిజీగా ఉంటారు, వైఫ్ పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన టైం వస్తుంటుంది. ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి నేను టీచర్తో అన్న ఒక ఏమంటారు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. సో అటువంటి వాళ్ళకు కూడా మీరు ట్రైనింగ్ ఇస్తుంటారు? చాలామంది పేరెంట్స్ హౌస్ వైఫ్స్ కావచ్చు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు ఏదైనా పేరెంట్ టీచర్ మీటింగ్ పెడుతున్నారనుకోండి, అక్కడ ఎలా కమ్యూనికేట్ అవ్వాలి వాళ్ళతోటి, అది పెద్ద ప్రాబ్లం అవుతుంది మేడం. అలా కాకుండా దాని మీద మనం నేర్చుకున్నాం అనుకోండి, ఒక 1 మంత్ రాకపోవచ్చు మేడం, సెకండ్ మంత్ వస్తుంది, వాటి మీద వాళ్ళు ఫోకస్ చేయట్లేదు. అక్కడికి వెళ్ళాక షేమ్గా ఫీల్ అవుతారు, షైగా ఫీల్ అవుతారు. ఈ లాంగ్వేజ్ ఏదో కొత్తగా ఉంది, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మనం మాట్లాడలేకపోతున్నాం అని ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవడానికి ట్రై చేయొచ్చు మేడం. దాంట్లో అసలు మనకి బాధపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మనము ఇంగ్లీష్ అనేదాన్ని బాగా ఫ్లూయెంట్గా మాట్లాడే శక్తి వాళ్ళకు ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియదు, ఇదేదో భయం అనే కాన్సెప్ట్ తో వాళ్ళు నేర్చుకోరు. సో అటువంటి వాళ్ళకి కూడా మీరు ట్రైనింగ్ తప్పకుండా చేస్తాం. ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా ఉంటుంది? ఆన్లైన్ చేస్తాం, ఆఫ్లైన్ చేస్తాం మేడం వాళ్ళకు. సో కోర్స్ కి కావాల్సిన పేమెంట్ ఎలా ఉంటుంది? కోర్స్ మేము అందరూ బయట అయితే 10,000 5,000 అలా పే చేస్తున్నారు. మేము అందరికీ రీచ్ అవ్వాలి కాబట్టి మేము చేస్తున్న సర్వీస్ అందరికీ ఉపయోగపడాలి మేడం. ఇది ఏదో డబ్బు కోసం చేయడం అని కాదు. ఎవరైతే ఈ బాధపడుతున్నారో ఇంగ్లీష్ రావట్లేదు, మేము ఓపెన్ అవ్వట్లేదు, కొంతమంది ఇంగ్లీష్ బాగా వస్తుంది మేడం, కానీ వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళ అట్మాస్ఫియర్ అంతా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు మాట్లాడలేరు. అలాంటప్పుడు ఎవరిదైనా కాంటాక్ట్ నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను రైట్ మాట్లాడినా రాంగ్ మాట్లాడినా మీరు కొంచెం నాకు కమ్యూనికేట్ చేయండి, నేను ఎక్కడ తప్పు మాట్లాడుతున్నాను, అలా సర్దిద్దుకొని వాళ్ళు నేర్చుకున్నారనుకోండి బాగా మాట్లాడగలుగుతారు మేడం. హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి రాదు. మనం ఎంత ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళకు కూడా ఇంగ్లీష్ రాదు మేడం. ఒక్కొక్కసారి ఏమంటే వాళ్ళు మాట్లాడేది, వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏం మాట్లాడినా అది కరెక్ట్ అని మనం అనుకుంటాం. అవతల వ్యక్తికి ఎంత ఇంగ్లీష్ వస్తుందో రాదా అనేది ఒక ఫారిన్ కంట్రీలో కూర్చోబెడితే మనకి ఎంత ఇంగ్లీష్ వస్తుందో వాళ్ళు అనాలిసిస్ చేస్తారు కదండి మేడం. అలా ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి. మనం ఏమి బర్న్ అండ్ బాట్ ఫారిన్ కాదు కదా ఇంగ్లీష్ రావడానికి. మన మదర్ టంగ్ ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు, కానీ ఇంగ్లీష్ అనేది మన మదర్ టంగ్ కాదు కాబట్టి అది ఫారిన్ వాళ్ళు మాత్రమే మదర్ టంగ్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి బాగా వస్తుంది. వాళ్ళతో మనం కంపారిజన్ చేసుకోకూడదు. మనకి ఎవరైనా ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనకి ఇంగ్లీష్ వస్తుంది అనే వాళ్ళతోటి ఒక రోజులో 3 hours మీరు పెట్టుకోండి, 1 hour పెట్టుకోండి. ఎవరైనా ఫోన్ చేస్తే ఆ 1 hour కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడండి. మీకు ఎందుకు రాదు మేడం? 1 రోజు రాదు, 2 రోజులు రాదు, అట్లీస్ట్ ఎవ్రీడే ఒక 1 hour అన్నా స్పీకింగ్ ప్రాక్టీస్ చేయాలి మేడం. స్పీకింగ్ స్కిల్స్ ఉంటే కంపల్సరీ వచ్చేస్తుంది మేడం. 1 hour చాలు. ఒక రోజు 1 hour ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు రాయాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. మనం తెలుగు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నామో అలా మాట్లాడడం వచ్చినా కూడా మనం సర్వ్ అవ్వచ్చు ఎక్కడైనా. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది గర్ల్స్ కెరియర్ ఎలా చూస్ చేసుకోవాలి, ఏ వేలో వెళ్ళాలి, తొందరగా ఎలా సెటిల్ అవ్వాలి, ఎందుకంటే మనకు తర్వాత బాధ్యతలు కూడా ఉంటాయి, పెళ్లి అని, పిల్లలు అని, ఒక కైండ్ ఆఫ్ గ్యాప్ కూడా వస్తుంది. సో ఈ టైంలో గర్ల్స్ అని వాళ్ళు కెరియర్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి, ఎటువంటి కెరియర్ లో వెళ్తారు? ఇది చాలా మంచి క్వశ్చన్ మేడం. ఇది నాకు చెప్పాలని ఉంది, మీరే అడిగేశారు. యాక్చువల్గా అయితే పిల్లలు చాలా లేట్గా సెటిల్ అవుతున్నారు. ఎప్పుడైతే లేట్గా సెటిల్ అవుతున్నారో అప్పుడు వాళ్ళు లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. వాటి వల్ల డిసడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో మనం చూస్తున్నాం. అలా కాకుండా
ప్రాపర్ వేలో చదువుకొని తొందరగా ఒక 21-22 ఇయర్స్లో మనం సెటిల్ అయిపోయామనుకోండి, మన పేరెంట్స్ కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఫర్దర్గా వాళ్ళ కెరియర్ వాళ్ళు బిల్డ్ చేసుకున్నట్టు ఉంటుంది. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడంతా టైం పాస్ చేస్తారు మేడం. చదువుకోండి అంటే ఇప్పుడు టైం పాస్ చేస్తారు. అలా టైం పాస్ చేసుకోకుండా తొందరగా వాళ్ళు సెటిల్ అయ్యారు, ఒక జాబ్ ఏముంది మేడం, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పిల్లలే ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు చాలా వరకు. వాళ్ళు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్తున్నారు. ఎందుకో తెలుసా, టైం పాస్ చేస్తారు. ఇప్పుడు ఒక క్లాస్ చెప్పారు అనుకోండి, దాని మీద హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు డూ ఫార్మ్స్ చెప్పారు, ఏవైనా హ్యావ్ ఫార్మ్ చెప్పారు, ఎందుకు చెప్పారని ఇంటికి వెళ్ళి ఆ బుక్ ఓపెన్ చేసి వాళ్ళు చదివి దాన్ని ఎంతవరకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది. అలా చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళాము వచ్చాము అంటే ఎవరికి ఇంగ్లీష్ రాదు కదా మేడం. దాని మీద మనం కమాండ్ తెచ్చుకోవాలి. ఎప్పుడైతే కమాండ్ ఈ సబ్జెక్ట్ అనే కాదు మేడం, ఏ సబ్జెక్ట్ అయినా, ఇప్పుడు సాఫ్ట్వేర్ కానివ్వండి, టీచర్ ప్రొఫెషన్లో ఉన్నాయండి, ఏ ప్రొఫెషన్లో అయినా ఉన్నాయండి, దాని మీద మనకు ఒక మంచి అవగాహన ఉండాలి. అవగాహన ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం రీచ్ అవ్వచ్చు మేడం. పిల్లలు టైం పాస్ చేస్తే ఈ ఇయర్ టైం పాస్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్ టైం పాస్ చేస్తారు, ఇంకా 10 సంవత్సరాలైనా టైం పాస్ చేస్తారు. అలా కాకుండా మార్కెట్లో ఏ కోర్సు బాగుంది, ఎక్కడ వెళ్తే మనం డెవలప్ అవుతాం అని వాళ్ళకి తెలియదు అనుకోండి, ఎవరైనా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరైనా కాల్ చేసి గైడెన్స్ అడిగినా కూడా మేము చెప్తాం కదా మేడం, ఈ కోర్స్ నేర్చుకోండి, ఈ ఫ్యూచర్ ఉంటుంది, ఇలా నేర్చుకోండి, మీరు కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఇప్పుడు నాకు బాగా ఇంగ్లీష్ వచ్చింది మేడం, నేను ఇక్కడికి వచ్చి వణికాను అనుకోండి, స్టేజ్ ఫియరే కదా. ఆ ఫియర్ ఎందుకు? మనకు వచ్చిన భాషను మాట్లాడటానికి ఫియర్ ఏంది? ఎక్కడికి వెళ్ళినా మనము స్టేజ్ ఫియర్ ఉండకూడదు. ఇప్పుడు ఒక ఫోకస్ లైట్ కింద మనం మాట్లాడుతున్నామన్నా కూడా మనకి స్టేజ్ ఫియర్ ఉండకూడదు. అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూ వ్యక్తి కూడా మనలాంటి వాళ్ళే, ఒకప్పుడు మనలాగా వచ్చి ఈ రోజు ఈ సీట్ లో ఉన్న వాళ్ళే కదా. వాళ్ళు కూడా మనల్ని ఏం భయపెట్టారు. మనకి ఏది వచ్చిందో వాళ్ళు ఎలా అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, వాళ్ళ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. మీరు భయపడితే ఇంకొక 2 సంవత్సరాలైనా భయపడుతూ ఉంటారు. కొంచెం ఎర్లీగానే వాళ్ళు సెటిల్ అంటే జాబ్ తెచ్చుకుంటే బెటర్ అన్నమాట. అర్లీగా తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మేడం. ఎక్కడంటే వాళ్ళకు దాని మీద ఒక అవగాహన ఉండాలి. అవగాహన తోటి సెటిల్ అయ్యారనుకోండి బాగా సెటిల్ అవ్వచ్చు మేడం. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడం కష్టం కాదు, టీచర్ పోస్ట్ తెచ్చుకోవడం కాదు, ఐఏఎస్ ఐపీఎస్ తెచ్చుకోవడం కూడా కష్టమేం కాదు మేడం. దానిపైన వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ కూడా చేయాలి మేడం. అట్ ప్రెసెంట్. థ్యాంక్ యూ సో మచ్ శారద గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.